ఈటీవీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఈరోజు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ జిల్లా వ్యాప్తంగా భక్తులు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తులో మహిళలు హాజరయ్యే విధంగా ఉదయం నుంచి పాసులు తీసుకుని ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఒంగోలు మినీ స్టేడియంలో ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిగా కావస్తున్నాయి. ఇక్కడ అందమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రకటించే విధంగా ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు డీజీఆర్ ట్రస్ట్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం. ఇది ఒంగోలు మినీ స్టేడియంలో ఉండే వేదికలో గత 4 రోజుల క్రితం నుంచి వర్షాలు పడినప్పుడు కూడా ఈ నిర్వాహకులు ఎంత చక్కనైన ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజలకు కానీ ఇటు భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం ఎమ్మెల్యే జనార్దన్తో పాటు ఇక్కడ ప్రస్తుతానికి జిల్లా అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, జిల్లా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా ఈ కార్యక్రమంకి హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సాయంత్రం 5:30 గంటల ఇక్కడ చేరుకోవాల్సిందిగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం.